సర్జరీ కంటే హాస్పిటల్ బిల్ అంటేనే భయం. అదే మధ్య తరగతికి అందుబాటు ధరలో వైద్యం. మెడిస్టార్ హాస్పిటల్స్. ఇప్పుడు వర్తమాన రాజకీయాల మీద కాబట్టి నేననేది ఆ రోజు నుంచి ఎందుకు తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ఎందుకు ఎదగలేకపోతుంది అదే చెప్తున్నాను. అప్పటి నుంచి ఒక నెహ్రూ కాంగ్రెస్ పరిపాలనలో స్వచ్ఛంగా ఉన్నది, స్వేచ్ఛగా ఉన్నది, అహింసావాదాన్ని తన వాళ్ళతో చెయ్యని ఒక చక్కటి దృక్పథంతో ఉన్న కమ్యూనిస్ట్ని చంపేశాడు. అక్కడి నుంచి తీవ్రవాదం మొదలైంది. ఓకే, అతివాదులు మితవాదులుగా విడిపోయారు. సో అక్కడి నుంచి మీకు ఏమైంది? కమ్యూనిస్ట్ నుంచి రకరకాల నక్సల్వాదం అని అట్టు మొదలైంది. దాన్ని తొక్కేయడమే ఆయన ప్రథమ బాధ్యత. ఎందుకు దేశమంతా అతనికి కాంగ్రెస్ కావడం ఒకటి, అతను వంశం వాళ్ళు పాలించాలనేది రెండు. ఈ రెండు సరే. నెహ్రూ కరెక్ట్, అది కాదు కాదు మీరు వినాలి. దాన్ని తెలియాలంటే మరి ఓపిక ఉండాలి మీకు. పాయింట్ నెంబర్ 2, ఎందుకంటే ఇదే దాంగే who is a leader of Communist Party of India, కరెక్ట్ గా 1957 ఎలక్షన్స్ అయిన తర్వాత కాంగ్రెస్ లోకి జంప్ అయ్యి he has become MP and he was minister there. ఓకే, ఈ కనెక్షన్స్ అన్ని చూసుకోవాలి మీరు. ఇప్పుడు మనకు బీజేపీలోకి చాలా మంది వచ్చినట్లు వేరే వేరే పార్టీల్లో సిబిఐ ఈడీ కేసులు ఎదుర్కొని, అంటే వాళ్ళని మనం ఎవరి ముందు కూడా నిలబెట్టించలే. ఎప్పుడు ఎలక్షన్స్ కి అంబేద్కర్ ని ఓడించడానికి నిలబెట్టించిన దాంగే ఎవరైతే ఉన్నాడో, ఈ దొంగ ఓట్ల ప్రచారము ప్లస్ దొంగ ఓట్లు వాడుకోవడము ప్లస్ ఈ అంబేద్కర్ గారి మీద ఏదైతే న్యూస్ పేపర్ల మీద తప్పుడు ప్రచారం వేయించాడో పోషణ జరిగింది. ఎందుకని ఫస్ట్ ఎలక్షన్ పిటిషన్ ఆఫ్ ఇండియా ఫైల్ చేసింది అంబేద్కర్ గారు. ఆయన రాజ్యాంగం చూసి ఆయనే ఆశ్చర్యపోయినాడు. నేను రాసిన రాజ్యాంగమే నన్ను కాపాడుకోలేకపోయింది అని. ఆయన ఎప్పుడైనా BBC ఇంటర్వ్యూ చూడండి, నేను పబ్లిష్ కూడా చేశాను నా ఇన్స్టాగ్రామ్ లో. ఎడ్ల బండిని చూసి బుర్ర ఉపయోగించకుండా దాని వెనక పరిగెత్తి ఓట్లు వేస్తున్నారు అనుకున్నాడు ఆయన. పాపం నా టైపే. నేను ఫస్ట్ టైం ఓడిపోయినప్పుడు ఎలా ఓడిపోయానో అంబేద్కర్ గారికి తప్పలేదు. నేను ఎంతటి దాన్ని అనుకున్నాను ఆ రోజు. అయ్యా మీ అడుగు జాడల్లోనే ఉన్నాను, మీరు బాధపడకండి, నేను కూడా ఇక్కడే ఉన్నాను, మీ టైప్ లోనే బాధపడుతున్నాను ఇక్కడ. ఎందుకు చెప్తున్నాను ఈ విషయం అంటే, ఒక ఎలక్షన్ వ్యవస్థను కరప్ట్ చెయ్యడం ఆ రోజు నుంచే నాంది. ఫస్ట్ పాయింట్. పాయింట్ నెంబర్ 2, వాళ్ళకన్నా పవర్ఫుల్ గా ఎవరైనా ఎదుగుతున్నారంటే వాళ్ళని ఆదిలోనే తుంచి వేర్లతో సహా పికిలించి పారేయడం కమ్యూనిస్ట్ ఇన్ తెలుగు స్టేట్స్. 2, 3 వక్ఫ్ బోర్డ్ సవరణ, ముస్లిం పర్సనల్ లా, ఇలాంటివన్నీ తీసుకొని వచ్చి వాళ్ళ సహాయ సహకారాలతో ఎప్పుడు ఒక ఓట్ బ్యాంక్ని అలా పోషిస్తూ ఉండడం. స్ట్రాటజీ 3. స్ట్రాటజీ 4, వాళ్ళని స్వేచ్ఛావంతులను చేసి వదలడం. ఎవరిని? ముస్లింలను మైనారిటీలను కాదు, ఈ ముస్లింలను మైనారిటీలను తొక్కి అణగదొక్కి మతం పేరిట వాళ్ళని హింస పెట్టి భయపెట్టించే ఆ మత పెద్దలు ఎవరైతే మత పెద్దలు ఉంటారో, రాజకీయ పెద్దలు ఉంటారో వాళ్ళని మాత్రమే పోషించడం. అర్థమైంది. సో ఇలా ఎప్పుడైతే ఒక వ్యూహం జరిగిందో, రచనాత్మక వ్యూహం ఎప్పుడైతే జరిగిందో, ఈ వ్యూహంలో అన్నిటికన్నా ప్రథమమైంది, ఇంతకన్నా బలీయమైన కారణం అని తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఎంతో మంది దేశవ్యాప్తంగా ఈ అన్ని రాష్ట్రాల నుంచి ఎంతో మంది యోధులు, స్వతంత్ర పోరాటం చేసిన వాళ్ళు, స్వాతంత్ర పోరాట వీరులు దేశం స్వాతంత్రం వచ్చినప్పుడు ఉన్నారు. వీళ్ళ కూటమితో కలిసినదో వచ్చినదే కాంగ్రెస్ పార్టీ. సో కాంగ్రెస్ హ్యాస్ లోకల్ స్టాండ్ అండ్ స్టాండ్స్ ఇన్ ఎవ్రీ స్టేట్. అర్థమవుతుందని మీకు చెప్పింది. ఆంధ్ర తెలంగాణకు వచ్చారనుకోండి, సమైక్య ఆంధ్రాకి వచ్చారనుకోండి, టంటూరి ప్రకాశం పంతులు గారు, ఇక్కడ వాళ్ళు రకరకాల తెలంగాణ నుంచి ఐలమ్మ, ఇలా రకరకాల వేరే వేరే పోరాటం వాళ్ళందరూ వాళ్ళతో ఉన్నారు. మీరు అలా ఇక్కడికి వచ్చారనుకోండి, ఎక్కడ తమిళనాడుకి వచ్చారనుకోండి, అక్కడ పోరాట వీరులు వాళ్ళతో ఉన్నారు. కర్ణాటకకు వచ్చారండి, పోరాట వీరులు వాళ్ళతో ఉన్నారంటే మళ్ళీ కేరళకు వచ్చారు, పోరాట వీరులు వాళ్ళతో ఉన్నారు. సో దే డిడ్ంట్ హ్యావ్ లాంగ్వేజ్ బ్యారియర్.
ఏ కాంగ్రెస్లో అయితే వాళ్ళు చేరిన తర్వాత అది పేట్రియాటిక్ నేషనలిస్టిక్ గ్రూప్ నుంచి పొలిటికల్ పార్టీగా కన్వర్ట్ అయ్యిందో వాళ్ళ ఫస్ట్ అడ్వాంటేజ్ ఏంటి? అన్ని రాష్ట్రాల్లో వాళ్ళకి లోకల్ క్యాడర్ ఉంది. లోకల్ క్యాడర్ ఉంది. స్వతంత్ర పోరాటం క్యాడర్ మొత్తం షిఫ్ట్ అయ్యి పొలిటికల్ క్యాడర్ అయింది. కానీ బీజేపీకి అలా లేదుగా. మీకు నేననేది పూర్తి వినండి. ఇప్పుడు బీజేపీలో ఎవరైతే పెద్ద మనుషులు ఉన్నారో వాళ్ళందరూ హిందీ భాష మాట్లాడేవాళ్ళు. వాళ్ళు ఇక్కడ లోకల్ క్యాడర్ తెచ్చుకొని ఇక్కడ వ్యాపింపజేసి ఇక్కడ అవ్వడానికి ఇట్ టుక్ స్ట్రాటజికల్ టైం. ఎందుకు వీళ్ళందరికీ స్పష్టంగా అనర్గళంగా హిందీ మాట్లాడగలగాలి, వీళ్ళు వాళ్ళ భావాలను వీళ్ళు అర్థం చేసుకోగలగాలి, వీళ్ళ భావాలు వాళ్ళని అర్థం చేసుకోగలగాలి. ఎందుకు అసలు బీజేపీ ఎక్కడి నుంచి పుట్టిందండి? కాదండి, ఇప్పుడు బీజేపీ ఎక్కడి నుంచి పుట్టింది? కాదు, బీజేపీని తెలుగు ప్రజలు అర్థం చేసుకోకపోతే అన్నిసార్లు ఎంపీ సీట్లు కూటమి పొత్తులు పెట్టుకున్నప్పుడు అంతా గెలిపించారు కదా. ఇక్కడ మీకు 3 వచ్చాయి. అంటే కాంగ్రెస్ ఈ రోజు దాకా వేసిన వలయం, ఈ వలయంలో తెలుగు రాష్ట్రాలు ఎలా ఇరుక్కున్నాయి, ఎస్పెషల్లీ తెలంగాణ ఎలా ఇరుక్కుంది. నైజాం సర్కార్లో మీకు ఆంధ్ర బెల్ట్ ఎక్కువ ఇరుక్కోలా. నైజాం సర్కార్లో మీకు తెలంగాణ, నార్త్ కర్ణాటక బార్డర్స్, మహారాష్ట్ర, దక్కన్ భూమి అంటారు దీన్ని. అవును, ఇది ఇరుక్కుంది బాగా. ఇక్కడ ఎవరి రాజ్యం ఉంది? కాదండి, ఇప్పుడు ఇక్కడ ఎవరి రాజ్యం ఉంది? కాంగ్రెస్ వాళ్ళ నిజాం రాజ్యం. నిజాం రాజ్యం నుంచి ఇది వెళుతూ కాసిం రజవీకి చేతికి ఇస్తే, కాసిం రజవీ వెళుతూ ఎవరి చేతికి ఇచ్చాడు? ఎంఐఎం చేతికి ఇచ్చాడు. అండర్స్టాండ్ ది కనెక్షన్స్. ఇది అంత ఈజీగా మనం ఓ నిమిషంలో తేల్చి అవతల బారేసే విషయం కాదు ఇది. నేనేమంటానంటే వీళ్ళని ఇక్కడ డీప్ రూట్ చేసింది ఎవరు? ఏ రోజు ఎప్పుడూ కూడా నెవరు వేసిన పన్నాగం ఏంటి? మైనారిటీస్ అనుకుంటూ మైనారిటీ అధిపతులని, రాజకీయ అధిపతులని. ఇది ఇట్స్ హ్యూజ్ ట్రాప్. ఈరోజు మనం ఏదో సడన్ గా వచ్చి ఓ బీజేపీ, ఓ మోదీ గారు ఓ పేరు మీద మాట్లాడి ఈ పేరుతో ఎందుకు మీరు గెలవట్లేదు అంటే ఇది నిన్ననో ఈ రోజు వేసిన వ్యూహము కాదు, నిన్ననో ఈ రోజు ఆలోచిస్తే వచ్చిన రాజకీయము కాదు. అంతెందుకు, నాదే మాట్లాడదాం. ఒకళ్ళ గురించి నాకెందుకు? నేనేం రోజు చూడట్లే వాళ్ళ జీవన విధానం, నాది నేను మాట్లాడుకుంటాను. ఎంపీ ఎలక్షన్స్ 2024 మీకు ఒక ఎలక్షన్ కమిషన్ ఎలా పనిచేస్తుంది? ఢిల్లీలో తన వాళ్ళు వచ్చి ఇక్కడ పనిచేయరు, ఇక్కడ వాళ్ళు తన కోసం పనిచేస్తారు. అవును, ఇంత ఒప్పుకుంటారా మీరు? అవును. ఇక్కడ ఉన్న వ్యవస్థ ఏదైతే సిస్టమ్ ఉంటుందో ఈ సిస్టమ్ 2-3 నెలలకి అటాచ్ అయ్యి వాళ్ళతో పనిచేస్తారు. అలాంటప్పుడు వాళ్ళకి నేను ఒక కంప్లైంట్ మొత్తం కట్ట పంపించడం జరిగింది ఢిల్లీకి. వాళ్ళు ఏం చేశారు, అక్కడి నుంచి వాళ్ళు ఇక్కడికి రాశారు. ఇక్కడ కలెక్టర్కి, అప్పుడు ది దెన్ సిఇఓ ఆఫ్ ఎలక్షన్స్ కమిషన్ కి ఇక్కడ పంపించారు. వీళ్ళ బాధ్యత ఏంటి? వీళ్ళు జిహెచ్ఎంసీకి అందరికీ పంపించారు. అందరికీ పంపించడం జరిగితే నాకు చాలా రోజులకి కంటిన్యూస్ ఫాలోఅప్ తర్వాత ఒక లెటర్ వచ్చింది. ఆ లెటర్లో ఏమని ఉందంటే, మేము వీళ్ళకి పంపించాము, మేము అన్ని తగు చర్యలు చేస్తున్నాము, కానీ జిహెచ్ఎంసీలో ఏదైతే కొన్ని ఇండ్ల నంబర్లు లేనివి మార్పిళ్ళు ఏవైతే జరిగాయో, మీరు లేని ఇండ్లు ఏవైతే ఉన్నాయి అని అంటున్నారు, మీ లెక్క ప్రకారం మీరు సుమారు 36,000 చిల్లర్ల ఇండ్లు ఇచ్చారు వీళ్ళవి, ఇప్పుడు మేము వీటిల్ని ముట్టుకోదలుచుకోలేదు అని ఇక్కడ స్టేట్ నుంచి నాకు ఆన్సర్ వచ్చింది. ఓకే, అంటే 36,000 మాత్రం పడిపోతాయి ఓట్లు, మీకు అవన్నీ ఏదో పడనట్టు. సరే, పెద్ద మనుషులు, మీకు బ్యూరోక్రసీ మన ఏది ఇస్తుందే విందాం, పంపించారు నాకు. వెరీ గుడ్. సరే, నాకు అర్థమైంది ఇంకా వీళ్ళేం చేయదలుచుకోలేదని. ఆ తర్వాత ఓట్లు డిలీట్ చేశాము, దొంగ ఓట్లు తీసేశాము. ఈరోజు ఆ ఎస్ఐఆర్ వాల్యూ ఏంటో మీకు చెప్తా, ఓకేనా? ఇక్కడ వీళ్ళందరూ కలిసి ఆ రోజు మీరు తీస్తే పెద్ద మనుషుల పేర్లన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఎందుకు ఆ బ్యూరోక్రాట్స్ పేర్లు నేను తీసుకున్నా ఒకటే, తీసుకోకపోయినా ఒకటి, దానికి విలువ లేదు ఈరోజు. ఇంకా మేము ఇన్ని ఓట్లు డిలీట్ చేశాము అన్నారు. మరి డిలీట్ చేసిన ఓట్లు నాకు ఇవ్వండి షీటు, ఏవి డిలీటెడ్ అయ్యాయి అంటే లాస్ట్ మినిట్ వరకు ఇవ్వలేదు. అంటే మమ్మల్ని ఒక చిన్న విండోలో పెట్టడానికి ఇచ్చారు. ఇస్తే నేను చెక్ చేస్తే అన్ని ఎలిజిబుల్ లీగల్ గా ఉన్న ఓట్లని డిలీట్ చేసి పారేసి
ఎవరైతే యాక్చువల్లీ డిలీట్ చేయాల్సిన ఓట్లు ఉన్నాయో అవి డిలీట్ అవ్వలేదు. ఎవరు బాధ్యులు దీనికి? ఎన్నికల కమిషనే బాధ్యులు. ఎవరంటే స్టేట్ లెవెల్లో ఉన్న ఎలక్షన్ కమిషన్ బాధ్యులు. State level సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ కదా. మరి ఈ స్టేట్ లో పనిచేసే పెద్ద మనుషులు బ్యూరోక్రాట్స్ 2 నెలల ముందు ఎక్కడ పనిచేశారు, 2 నెలల తర్వాత ఎక్కడ పనిచేశారు? బీఆర్ఎస్ లో చేశారు, కాంగ్రెస్ లో పనిచేస్తున్నారు, ఈ రోజు కాంగ్రెస్ లో పనిచేస్తున్నారు. ఫినిష్డ్. వాళ్ళు దేశానికి పనిచేయలా, వాళ్ళు ఎన్నికబడ్డ పవర్ లో ఉన్న పార్టీకి పనిచేశారు. మిమ్మల్ని నేను ఇంకా ముందుకు వస్తాను, ఇంకా ప్రూఫ్ ఇస్తాను మీకు. వితౌట్ ప్రూఫ్స్ మాధవిలత విల్ నెవర్ స్పీక్. ఓకే. ఆ రోజు నేను బురకా ఎత్తేసాను, గందరగోళం చేశాను. అసలు మామూలుగా మనం ఒక ఎఫ్ఐఆర్ వేయమంటే అసలు రోజుల తరబడి ఎఫ్ఐఆర్ అయ్యారు వీళ్ళు. 10 నిమిషాలు ఎఫ్ఐఆర్ పడింది నా మీద. బేగంపేట పిఎస్ లో. పర్లా వేసుకోండి, న్యాయాలు దైవాధీనం, దేవుడు ఏదో రోజు పరిష్కరిస్తాడు. ఒక్కడి ప్రూవ్ చేయలేకపోయినారు నా మీద. ఏ స్త్రీనైతే నేను ఎందుకో అక్కడికి వెళ్ళక ఒక అనుమానం వచ్చింది నాకు. స్త్రీనా పురుషుడానే కాదు, ఏంటో తేడాగా ఉంది. ఐడి ఈవిడ ఏదో గల్లంత అయితే ఉంది. ఎందుకంటే వాళ్ళు ఎవరు చెక్ చేయట్లేదు, పోలింగ్ బూత్ ఆఫీసర్ చెక్ చేయట్లేదు, పోలీసులు బురకా చూసి స్త్రీలు ఎవరు చూడకుండా వీళ్ళని పంపించట్లేదు. ఫస్ట్ క్వశ్చన్, నువ్వు ఓటర్ ఐడి ఎలా చేయించుకున్నావు? ఫోటో పెట్టి తీయించుకుంటారు. స్త్రీలను పంపించి ఫోటోలు తీస్తున్నారా వీళ్ళకి ఏమన్నా? లేదు, పురుషులే తీస్తారు. ఏముంది, అయిపోయిందా క్లారిటీ? 2, పాస్పోర్ట్ ఎలా చేయించుకుంటున్నావు? అక్కడ ఎవరుంటే వాళ్ళు తీస్తారు. స్త్రీ ఆఫీసర్ ఉంటే స్త్రీ, పురుషుడు ఆఫీసర్ ఉంటే పురుషుడు. 3, ఇమిగ్రేషన్ ఆఫీసు. దుబాయ్ పో, అమెరికాకు పో, మిడిల్ ఈస్ట్ పో, ఏం చేస్తున్నావు? ఇమిగ్రేషన్ కి అటెండ్ అవుతారు. ఫేస్ రికగ్నిషన్ కెమెరాలు ఇస్తున్నావా? తంబు అన్ని తీసుకుంటారు కదా. అవును. నేనేమి రాజ్యాంగానికి విరుద్ధంగా అడగలేదు కదా మొహాలు చూపించాలని. మరి ఎందుకు మొహాలు చూడకుండా ఓట్లు వేయించడం జరిగింది? అప్పుడు ఎవరి పార్టీ నడుస్తుంది? పైనుంచి సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఇక్కడ కానిస్టేబుల్ ఏం చేస్తున్నాడో వచ్చి చూస్తుందా? మీకు సిఐఎస్ఎఫ్ వస్తుంది, రైల్వే పోలీస్ వస్తుంది. మీకు ఎవరికైనా తెలుసా వాళ్ళ పని ఏంటో? లోపల ఉన్న పోలీసు కానీ, లోపల ఉన్న ఎలక్షన్ ఇన్ఛార్జ్ ఆఫీసర్ కానీ, బూత్ ఇన్ఛార్జ్ కానీ మీరు లోపలికి రండి ఇక్కడ గొడవ జరుగుతుంది అంటేనే వీళ్ళు లోపలికి వస్తారు. అంతవరకు రారు. ఆ నేను ఎలక్షన్లోనే మొదటిసారి తెలుసుకున్నాను ఈ సంగతి. సో మీరు ఎన్ని ట్రక్కులు ఎన్ని వ్యాన్లు తెచ్చుకున్నా అక్కడ వేస్ట్. ఓకే. బై రూల్ దే ఓన్లీ హ్యావ్ టు స్టాండ్ దేర్. దే హ్యావ్ నో రైట్ టు ఎంటర్ ఇన్ టు ది పోలింగ్ బూత్ వితౌట్ ది ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ పోలింగ్ ఆఫీసర్. మీ ఓటమి ఓకే. అక్కడ కాదు, ఏ కేసు అయితే నా మీద వేశారో ఆ కేసు ఆ నంబరు ఎగ్జాక్ట్ గా జిహెచ్ఎంసి ఇండ్లు లేవు అని నేను సబ్మిట్ చేసిన దాంట్లో ఈ నంబర్ ఉంది. ఏ నెంబరు? మీకు ఏ ఓటర్ ఐడి నంబర్ మీద నేను ఏదో బురకా ఎత్తేసానని కేసేసారే, అవును, ఆ ఓటర్ ఐడి నంబర్ చివరికి ఎక్కడ తేలింది అనుకున్నారు? నేను ఎతుక్కితే మీరు కేసేసిన నేను ఆ 36,000 ఇండ్లు మేము మార్చము అన్నారు కదా వీళ్ళు. దే ఆర్ నాన్ ఎగ్జిస్టింగ్. ఇల్లు ఉండదు, ఇల్లు నంబర్ ఉండదు, ఏముండదు. ఇల్లు నంబర్ క్రియేట్ అయ్యి జిహెచ్ఎంసీలో పేర్లు తయారైతాయి, అందులోని పేరు ఆవిడ. ఓహో. అంటే ఒక ఇల్లే లేని చోట ఇల్లు తయారు చేసి అభూత కల్పనలాగా, ఏది బాణంలాగా, బాణం లేని బాణం వేసి ఎఫ్ఐఆర్ కూడా వేసేసారు. అవును. కానీ లేని ఇల్లు తయారైన ఇంటికి జిహెచ్ఎంసీ నంబర్ వచ్చి, వచ్చిన ఇంట్లో ప్రజలు వచ్చి, ఓటర్లు వచ్చి, ఆ ఓటర్ వచ్చి ఓటర్ ఐడి వేస్తుంటే మీరు చూశాను. బురకా ఎత్తారని నా మీద కేసు వేశారే 295. ఆ కేసు అంటే చూడండి వాళ్ళు ఎంత ఒళ్ళు తెలియకుండా ఉందంటే ఇక్కడ వ్యవస్థ. అయ్యో దొంగ ఓటే, ఈ దొంగ ఓటు మీద కేసు వేస్తున్నామని కూడా లేకుండా అంత ఒళ్ళు తెలియకుండా ఎంఐఎం వాళ్ళు చెప్పడం, వీళ్ళు వెయ్యడం. అంటే ఇక్కడ ప్రజా వాక్కు కానీ ప్రజా హక్కు కానీ లేకుండా కాంగ్రెస్ ప్రభుత్వం కానీ టీఆర్ఎస్ కానీ తెలంగాణ ఎస్పెషలీ అంత బూత్ కబ్జాలు, బూతులు. అంతెందుకండి ఇన్ని మాటలు ఎందుకు మనకి? మన జూబ్లీస్లో రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు? పాకిస్తాన్ మాది. మరి నా తల్లిగారు ఊరో, మరి ఈయన అక్కడ పుట్టొచ్చాడో, అమ్మ పుట్టింటికి వెళ్తే మళ్ళీ వాళ్ళు అమ్మ తల్లులు పుట్టింటికి వెళ్తే మమ్మల్ని అక్కడ కని తెస్తారు కదా. అలా మళ్ళీ పాకిస్తాన్ హమారా హే. మీరు తెలియపోతే మళ్ళీ వేసుకోండి క్లిప్పు. ఊరు వాడ వెళ్ళింది ఆ క్లిప్పు. పెద్ద కొత్త కదా, వింత కదా అది. మేమే ముస్లిమ్సే మేము.
అని అన్నాడుగా. మేమే ముస్లింల ప్రయోజనాలు ప్రొటెక్ట్ చేస్తాం అన్నాడు. మేము కాంగ్రెస్ అంటే టోటలీ వీఆర్ దేర్ ఓన్లీ ఫర్ ముస్లిమ్స్. అదా రాజ్యాంగ పరంగా ఒక చీఫ్ మినిస్టర్ చెప్పాల్సిన మాట అదా? సో వీళ్ళందరూ మీ వాళ్ళు, మరి ఎందుకలా ఏడుస్తూ ఆ పసమంద ముస్లింలు ఎందుకు అంత భయంకరంగా దయనీయ స్థితిలో ఉన్నారు? ఆడపిల్లల్ని ఎందుకు దుబాయ్లకు పంపించేసుకుంటున్నారు? ఏ అభివృద్ధులు లేకుండా ఆ తలాప్ కట్ట ఎందుకు అలా ఏడ్చింది? బాలకారాగృహం నిండా ఎందుకు 76% ముస్లిం పిల్లలే ఉన్నారు? ఇది ప్రజల కోసం కూడా కాదు, పొలిటికల్ ఇస్లామిక్ వాళ్ళని బాగా తిని నువ్వు భుజం మీద చెయ్యేసుకొని పెంచితే వాళ్ళు దౌర్జన్యంగా వచ్చి కబ్జాలు చేసి బూత్ క్యాప్చరింగ్లు అడ్డాలు వేసి, అంటే ఈరోజు బీజేపీ ఇవన్నీ చెయ్యకుండా, నేను బీజేపీయే కదా, మీరు డూ ఐ రిప్రజెంట్ బీజేపీ? 100%. బూత్కి వెళ్ళాను, మరి నేను జరుగుతున్న అన్యాయాన్ని ఓపెన్ గా చూపించాను. రాత్రి 9ంటికి బూత్ క్యాప్చర్ అయితే వీడియో తీసి చూపించాను. అక్కడ పెద్ద మనిషి ఉన్నారు, సౌత్ డీసీపీ గారు, ఆ రోజులలో ఆవిడ నాతో ధమ్కి ఇచ్చింది. ఆవిడ నాకు, మీరు ఇక్కడి నుంచి వెళ్ళకపోతే మేమేం చేయలేము, ఎంఐఎం మాబ్ వచ్చి మిమ్మల్ని కొడుతుంది అని. అంతటి అద్భుతమైన తెలంగాణ రాష్ట్రంలో అన్నిటికీ తెగించిన నాకే వీళ్ళు ధమ్కీలు ఇవ్వగలిగితే, గెలవనివ్వకుండా బూత్ క్యాప్చర్లు చేసుకొని, కాదు మరి సామాన్య ప్రజల పరిస్థితి ఏంటి? కాదండి, మరి గెలిచినారు కదా మీ పార్టీ నుంచే. అందుకే ఈసారి SIR ని గట్టిగా అవలంబిస్తారు. ఎందుకని ఇప్పుడు నేననేది మొన్న ఎలక్షన్ లోనే మీ పార్టీ నుంచి గెలిచారు కదా అంటున్నాను. ఎన్ని గెలిచామండి? ఎన్ని గెలిచాం? 8 ఎంపీ. అదో పెద్ద నంబరా? 17కు 17 గెలవాలి బీజేపీ. అంత ప్రేమ ఉంది ప్రజల్లో బీజేపీ మీద.